ఓం శ్రీమద్భగవద్గీత యం హీనాం వ్యత్యంజంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృత్యత్వయా కల్పితే. భావం: ఏలన ఓ పరుశ్రేష్ఠ ధీరుడైన వాడు సుఖ సంపదములకు సమానముగా సూచన. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. 16వ శ్లోకం. వాసతో విద్యతే భావో న భావో విద్యతే సత ఉభయరైపి దృష్టోంతత త్వనయోస్తత్వదర్శభీం. భావం: అసత్తు అన్నదానికి అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్తు అన్నదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపంలోను తత్వజ్ఞానులైన వాడే ఎరుంగును. 17వ శ్లోకం. అవినాశుతు తద్విధీయోన సర్వమిదం తతతమం వినాశ్యమవ్యాస్య నఖచితం కర్తుః మారుతి. భావం: నాశరహితమైన అసత్యము పరమాత్మతత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నది ఎరుంగుము. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపజేయజాలరు. 18వ శ్లోకం. అత్యంతవంత ఈమే దేహే నిత్యసోక్తః శరీరేణం అనాశీనోం ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. భావం: ఈ శరీరములు అన్నీయు నశింపచేయునవి కాని జీవాత్మ నాశనరహితము, అప్రేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయంను ఎరింగి ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. శ్రీమద్భగవద్గీత 19వ శ్లోకం. యనయేనం వేత్తే హంతరాం యశ్చైనం మన్యతే హతాం ఉభౌ తౌ విజానీతో న్యాయం హంతి నహన్యతే. భావం: ఆత్మ ఇతరులను చంపున భావించేవాడను, అది ఆత్మ ఇతరులచే చంపబడిన భావించేవాడను, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలన వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. 20వ శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచిత్ న్యాయం భూత్వా భవితా వా న భయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో హన్యతే హన్యమానే శరీరే. భావం: ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండనదని కాని ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారముల లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశనము అరుణ భావ వికారములు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతం, పురాణతము. శరీరం చంపబడను, ఇది చావదు. వేద వినాశనం నిత్యం ఏన మజ్జతం కథం స పురుష పార్థ కం ఘతాయతి హింతం కం. భావం: ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదియు మార్పు లేనిదియు తెలుసుకొని పురుషుడు ఎవరిని ఎట్లు చూపించునో, ఎవరిని ఎట్లు చంపునో, ఎవరిని ఎట్లు చూపించును,
ఎవరిని ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తద శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. భావం, మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములు ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. శ్రీమద్భగవద్గీత 23వ శ్లోకం. నైనం చిందం శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యామోపో న శోషయంతి మారుతః. భావం, ఈ ఆత్మను శస్త్రములను ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలవు, నీరు తడుపజాలవు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు, ఆత్మ నాశనము లేనిది. 24వ శ్లోకం. అచ్ఛేదో యదా దేహోయం అక్లేద్యశోష్య ఏవ చ నిత్య సర్వగతస్థాను అచోలోయం సనాతన. భావం, ఈ ఆత్మ ఛేదించుటకు, దహించుటకు, తడుపుటకు, శోషింపజేయుటకు సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపినది, అచలము, స్థానోపు స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. శ్లోకం 25 శ్లోకం. అవ్యక్తో యమచింత్యోయం అవిక్యార్యో యుముచ్యతే తస్మదేవం విదిత్వైనం నానుశోతింతు మహర్షి. భావం, ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియ గోచరమును గానిది, అనిచిత్యము, మనసునకు అందినది, వికారము లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దేనికై శోకింపతగదు. 26వ శ్లోకం. అత చైనం నిత్యజాతం నిత్యం వ్యామన్యస్యే మృతం తదాపి తత్వం మహాబాహో నైవం జ్యోతిమర్షి. భావం, ఓ అర్జున, ఆత్మకు జనమరణమును కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపతగదు. 27వ శ్లోకం. జాతిస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నం తత్వం శోచితుమర్షి. భావం, ఏలన పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపతగదు. 28వ శ్లోకం. అవ్యక్తాని భూతాని వ్యక్తమద్యాని భారత అవిక్త్యని ధ్యానే ఏవ తత్ర కా పరిదేవనా. ఓ భావం, ఓ అర్జున, ప్రాణులన్నిటి పుట్టుక ముందు ఇంద్రియ గోచరములు కావు. ఆ వ్యక్తి మరణించిన కూడా మరణాంతరము కూడా అవి వ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు ఇంద్రియ గోచరములు అగు చుండును. ఇట్టి స్థితిలో వాటికై పరిమిత నిష్ప్రయోజనము. 29వ శ్లోకం. ఆశ్చర్యవతస్యతి కచ్చిదేనామం ఆశ్చర్యవత్వతి తైదవశ్చాన్యం ఆశ్చర్యవచ్చైనమన్యం శృణోతి శ్రుత్వాప్యనం వేదన చైవ ఖచ్చితం. భావం,
ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆత్మను ఆశ్చర్యకరమైన దానిని గాని చూచును. మరి ఒక మహాత్ముడు దీనిని తత్వములను ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినును. విన్నవారిలో కూడా కొందరు దీని గురించి ఏమీ ఎరుగరు. దేహీ నిత్యమవద్యం దేహే సర్వస్య భారత తస్మాత్ స్వరాని భూతాని నత్వం చోతుమర్షిం. భావం: ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండిడే ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చేనను నీవు శోకింప తగదు. ఓం శ్రీమద్భగవద్గీత